బేసిక్ ఫౌండేషన్ అనేది, వాళ్ళ యొక్క పునాది అనేది బీసీలు అందరినీ కలుపుకొని, లేకపోతే దళితులందరినీ కలుపుకొని ఉంటే పర్మనెంట్గా ఉండేవారు. నేను అనేది అది. అందుకే రాజ్యాధికారంలో కొనసాగలేకపోతున్నారు. బీహార్ కానీ, ఇటు ఉత్తరప్రదేశ్ కానీ, ఇక్కడ తమిళనాడే తీసుకోండి. తమిళనాడు ఎందుకు పర్మనెంట్గా అయితే ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అయినా వీళ్ళు ఎందుకుంటున్నారు? అక్కడ ద్రవిడ మూమెంట్ పెద్ద సక్సెస్ఫుల్గా జరిగింది. ద్రవిడ మూమెంట్ నుంచి పొలిటికల్ టర్న్ తీసుకున్నారు. మన పెరియార్ రామస్వామి, అన్నాదురే నుంచి మళ్ళీ కరుణానిధి నుంచి మళ్ళీ అంతా వీళ్ళ చేతుల్లోనే అక్కడ ఉంది. కాబట్టి ఆ రాష్ట్రంలో మాత్రమే పర్మనెంట్గా రాజ్యాధికారంలో కొనసాగుతూ ఉన్నారు. ఆ సిచ్యువేషన్ మిగతా రాష్ట్రాలలో కూడా రావాలి. వస్తే అప్పుడు అందరికీ న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ, ఎంబీసీస్ కానీ, ఈ నొమాడిక్, సెమీ నొమాడిక్ ట్రైబ్స్కి అందరికీ కూడా న్యాయం జరిగే అవకాశం. ఇప్పుడు ప్రధానంగా బీసీ కులగణన చేయకపోవడానికి కారణం, మొత్తానికి కులగణన అంశానికి వస్తే 1931లో అప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వము చివరిసారికి కులగణన చేయడం జరిగింది. ఆ కులగణన చేసిన తర్వాత రాజ్యాంగం అమలుకి వచ్చిన తర్వాత నేను చెప్పిన కథే జరిగింది. షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబు, తర్వాత ఇతర అంతా డటా తీస్తున్నారు. కానీ ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ, ఓపెన్ కేటగిరీ వాళ్ళ కులగణన చేయడం లేదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ చెప్తలేదు. కాన్స్టిట్యూషన్లో వీళ్ళకు కోటా వాటా ఉన్నట్లయితే ఖచ్చితంగా చేసేది. సోషల్ అండ్ ఎడ్యుకేషన్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నాడు, కాస్ట్ అనలేదు. అందువల్ల వీళ్ళకి అసలు ఎలాంటి కోటా లేదు కాబట్టి చేయలేదు. కులగణన జనాభా లెక్కలు చేయాలంటే మొదట మనకు కామన్ లిస్ట్లో ఉంటుంది. ఇది షెడ్యూల్లో మనకు కాన్స్టిట్యూషన్లో ఒక సెంట్రల్ లిస్ట్లో ఉంటుంది. తర్వాత సెన్సస్ యాక్ట్ 1949 ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం మాత్రమే కులగణన చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదు. గతంలో చాలా ఇప్పుడు ఒక బీహార్లో ఒకటి సక్సెస్ఫుల్గా కులగణన చేసేది, కానీ అది పబ్లిష్ కూడా చేసిర్రు. అక్కడ విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెంచినా కూడా అక్కడ ఇప్పుడు హైకోర్టు కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టులో టెక్నికల్ సమస్యతో కొట్టివేయడం జరిగింది.